అగ్రనేత నంబాల కేశవరావు మృతితో శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం జియన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టు భద్రతా బలగాలు ప్రకటించాయి. సుమారు 5 దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేసిన కేశవరావు మృతి చెందారు అన్న వార్తను జియన్నపేట గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నంబాల స్వగ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఏదైతే నంబాల కేశవరావు మృతి చెందారు అనేటటువంటి వార్తతో ఆయన స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్ల నక్సల్స్ ప్రస్థానంలో ఆయనది ఒక కీలకమైనటువంటి పాత్రగా చెప్పుకోవచ్చు. ఒక మారుమూల ప్రాంతం నుంచి ఒక జాతీయ స్థాయి ఏదైతే నక్సల్ ఉద్యమాన్ని ముందుండి నడిపించేటటువంటి ఒక అగ్రనాయకుడిగా మంచి వ్యూహకర్తగా పేరుంది. అలాంటి కేశవరావు నిన్న ఎన్కౌంటర్లో మృతి చెందారు అనేటటువంటి వార్త ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలో ఉలికిపాటుకు గురైంది. ముఖ్యంగా ఇక్కడ చాలా సుదీర్ఘమైనటువంటి నక్సల్స్ ఉద్యమం జరిగినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఆంధ్ర నక్సల్ బరిగా పేరుండేది గతంలో. అంటే ఇక్కడ నుంచి ఆ తర్వాత తెలంగాణ జిల్లాలకు, ఆ తర్వాత ఒడిశా సరిహద్దులకు, ఛత్తీస్గఢ్కు వెళ్ళిపోయినటువంటి నక్సలిజం ముఖ్యంగా శ్రీకాకుళంను పెట్టింది పేరుగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పుట్టి ఒక కేంద్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగినటువంటి నంబాల కేశవరావు నిన్న మృతి చెందారు అనేటువంటి వార్త ఆయన స్వగ్రామంలో మొత్తం కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. అందరూ కూడా 50 ఏళ్ల క్రితం ఎప్పుడో చూసాం కేశవను, కానీ ఆయన ఈరోజు లేరు అనేటటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఆ జియాన్ వలసలో ఉండేటటువంటి ఆయన స్వగ్రామం, ఇక్కడే ఆయన పుట్టి పెరిగారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ దాకా ఈ ప్రాంతంలోనే చదివారు. 10th ఇంటర్ ఇక్కడే చదివిన తర్వాత ఆర్ఎస్సి వరంగల్లో ఇంజనీరింగ్ చదవడం కోసం వెళ్ళారు. ఆ తర్వాత ఎంటెక్ అక్కడే చేశారు. ఆ తర్వాత ఏదైతే విద్యార్థి ఉద్యమాలలో కీలకంగా ఉండేటటువంటి కేశవ తర్వాత నక్సల్స్ ఉద్యమం వైపు వెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామానికి దూరం అయిపోయారు. దాదాపుగా ఇప్పుడు 71 ఏళ్ల వయసులో ఆయన మృత్యువాత పడ్డారు. సుమారుగా 55 ఏళ్లు గడిచింది ఆయన ఈ గ్రామాన్ని వదిలేసి. అయినప్పటికీ కూడా ఆయనతో ఉండేటటువంటి జ్ఞాపకాలను ఆయన స్నేహితులు నెంబర్ వేసుకుంటున్నారు. మనతో పాటు ఆయనతో పాటు చదువుకున్నటువంటి బాల్య స్నేహితుడు ఉన్నాడు. సార్ చెప్పండి, కేశవ్కు సంబంధించి మొదటి నుంచి ఆయనకి ఈ విప్లవాలు లేకపోతే ఉద్యమాల భావజాలు అలాంటివి ఏమైనా ఉన్నాయండి? విప్లవాలు లేవండి. ఆయనకి అంతసేపు ప్రజలు సహకారం చేయడమే తప్ప వాళ్ళకి ఆయన చేయని మనిషి కావడండి. 25 సంవత్సరాల వరకు మాకు తెలిసిన ముట్టుగా. ఆయనకి మీకు ఏంటి, ఎలాంటి సంబంధం అండి? వాళ్ళు పెద్ద రైతులండి, మేము కూలికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళతో కలిసి ఆ పని చేసేవాళ్ళము. ఆయన ఒక పక్క నేను ఒక పక్క తండేసేవాళ్ళము. అలా కష్టపడేవాళ్ళు. చదువుకునే టైంలోనే ఈ పని చదువుకునేవాళ్ళు, లేనప్పుడు వ్యవసాయ పనే చేసేవాళ్ళు. వాళ్ళ నాన్నకు తోడుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫాదర్ ఏం చేస్తుండేవాళ్ళు. వాళ్ళ అమ్మ వంట మనిషిగా ఇంటికాడే ఉండేవాడు, ఇంటి మనిషిగా. అమ్మా, కేశవరావు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు? మీరు ఎప్పుడైనా తెలీదమ్మా ఎప్పుడైనా? నేను ఊరు కోడలను, పిల్లవాడు ఎలా ఉండడో ఏటో మరి నాకు తెలియదు. నేను వచ్చి 40 సంవత్సరాలు అంతకు ముందులే వెళ్ళిపోండి అని తెలుసు. వీళ్ళ పిల్లల్లో ఒక పిల్లడు వెళ్ళిపోండి అని తెలుసు, అంతే. అమ్మ నాన్న ఎప్పుడైనా కేశవరావు గురించి చెప్పేవారా? వాళ్ళ అమ్మ లేదు, పిల్లవాడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ పిన్నమ్మ అన్నది, పిన్నమ్మకి మళ్ళీ పెళ్లి చేసుకోండు. ఏటో అలాంటి వేటి చెప్పేవాళ్ళు కదా. అయ్యి ఇంకొవుతాడని లెక్కల మీద ఉండోలేను తల్లిదండ్రులు అందరూ. అతికే బాధపడేవాళ్ళు. ఇప్పుడు చనిపోయినంటే ఊరు ఆదిగోపాలం బాధపడతాను. ఒక ఎత్తి కదా, మనలో ఒక ఎత్తి కదా. ఇది మొత్తానికైతే తాము ఇప్పుడు కూడా కేశవరావును చూడలేదని చెప్పి గ్రామస్తులు చాలా వరకు చెప్తున్నారు. ఎందుకంటే ఆయన విద్యార్థి దశలోనే ఉద్యమాల వైపు వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్రామం ముఖం చూడలేదు. అయితే ముఖ్యంగా గెరిల్లా యుద్ధంలో కానీ లేకపోతే వ్యూహకర్తగా నక్సల్స్ ఉద్యమాల్లో వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి కేశవరావు ఆ తర్వాత రాష్ట్రం బయట యాక్టివిటీ ఎక్కువగా చేశారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్లో ఎక్కువ కాలం పనిచేశారు. ఆ ఎన్కౌంటర్ ఉంది. ఈ ఎన్కౌంటర్లో ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మనం చూడొచ్చు, మొత్తం ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు మాత్రమే గ్రామంలో ఉంది జియన్న వలసలో. మొత్తానికి ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి కుటుంబీకులు ఛత్తీస్గఢ్ వెళ్ళినట్లు కొంతమంది చెప్తున్నారు. అక్కడ పోలీసులతో చర్చించిన తర్వాత డెడ్ బాడీని స్వగ్రామానికి తీసుకురావాలా లేదా అనేటటువంటి దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. అయితే దీనికి సంబంధించి కుటుంబీకులు అంటే ఈయనకు తల్లి తండ్రి చనిపోయారు. కేశవరావు తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. తల్లి గృహిణి. అయితే అన్నయ్య ఈయనకు సోదరుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన పోర్ట్లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిపోయి ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడ్డారు. మొత్తానికైతే బంధువులు చాలా వరకు వేరే చోట్ల స్థిరపడినటువంటి పరిస్థితి. అయినప్పటికి కూడా గ్రామస్తులు చెప్తున్నారు, దేశంలో ఒక అగ్రస్థాయి నక్సలైట్గా ఈ గ్రామం నుంచి వెళ్ళారు, అక్కడ మరణం పొందారు కాబట్టి ఆయన భౌతికం చివరి క్షణాలలో ఈ గ్రామానికే తీసుకురావాలనేటటువంటి ఆకాంక్ష ఇక్కడ గ్రామస్తుల్లో కనబడుతోంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ నుంచి కొంతమంది వారి బంధువులు ఛత్తీస్గఢ్కు వెళ్ళారు. ఆ పోలీసులతో మాట్లాడిన తర్వాత భౌతికంగా స్వగ్రామానికి తీసుకువచ్చి ఇక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.